హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ పోలీసులు, ఆ ఎక్విప్మెంట్ అంతా వాతావరణం చూసి కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి ఇంట్లో ఇంతమంది పోలీసులు వచ్చారు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కంగారు పడుతూ. ఇకప్పుడు ఏసీపీ మాట్లాడుతూ ఉంటాడు. హలో రామ్ అని చెప్పి మాట్లాడుతూ ఉండగా చలపతి సీత కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. సీత కిడ్నాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇకప్పుడు చలపతి జరిగిందంతా కూడా చెప్తాడు. ఇలా ప్రీతి ఉషలతో పాటు గుడికి వెళ్ళిన సంగతి ఇదంతా కూడా చెప్పడంతో రామ్కి కోపం వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఏంటి పిన్ని, వాళ్ళతో పాటు మీరు అర్చన పిన్ని వెళ్లకుండా ఎందుకు సీతను పంపించారు? నిజం చెప్పండి పిన్ని, ఇందులో ఇదంతా మీ పనేనా? మీరేమైనా ప్లాన్ చేశారా? సీత కిడ్నాప్ అవ్వటానికి కారణం మీరేనా? మీరు వెళ్లకుండా సీతను ఎందుకు పంపించారు అని చెప్పి నిలదీస్తూ కోప్పడుతూ ఉంటాడు. ఇకప్పుడు మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా మార్చి చెప్పాలి అని చెప్పి ఇదంతా ఆ విద్యాదేవి గారే చేసింది. మీరు మొన్న వెలిగించిన దీపం, అఖండ దీపంలో సీత వెలిగించింది ఆరిపోయింది. ఆవిడే అది చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసింది, ద్రోహం చేసింది. అందువల్లే ఈ అనర్థం, ప్రమాదం జరిగింది అని చెప్పి విద్యాదేవి వైపు మాట్లాడుతూ ఉంటుంది. అలాగా తనే మోసం చేసిందని చెప్పడంతో రామ్ ఆశ్చర్యపోతాడు. ఇక రామ్ సీతని ఎలా వెతుకుతాడు? అక్కడ సీతని చేతులు కాళ్ళు కట్టిపడేసి బెదిరిస్తూ ఉంటాడు. నాగు కత్తితోటి నిన్ను ఎలాగైనా చంపేస్తాను అని చెప్పి కత్తి పెట్టి పొడవబోతూ ఉంటాడు.